Namaste everyone. In today's video, let us start phrasal verbs. This topic, phrasal verbs, is very important topic in the competitive exams. So let us look at the phrasal verbs today. There are several phrasal verbs, so many phrasal verbs. With each of the verb, a preposition will be added. So that is called a phrasal verb. What is a phrasal verb actually? A phrasal verb doesn't give the exact meaning of that verb. ఒక వర్బ్కి ఎప్పుడైతే ఒక ప్రిపోజిషన్ యాడ్ అయిందో, సపోజ్ కాల్ అనేది ఒక వర్బ్, దానికి పక్కన ఒక ప్రిపోజిషన్ యాడ్ అయింది అనుకోండి, ఆన్ కానీ ఇన్ కానీ ఫర్ ఆఫ్ లైక్ దిస్ ఎనీ ఆఫ్ ద ప్రిపోజిషన్, దాని మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. సపోజ్ కాల్ ఆఫ్ ఉందనుకోండి, కాల్ అంటే పిలవడం, బట్ ఆఫ్ అంటే ఏంటి? ఆఫ్ అంటే దూరం అయిపోవడం, లేకపోతే ఆ మీనింగ్లో వస్తుంది, క్యాన్సిల్ చేయడం. ఆమె కాల్ ఆఫ్ మీన్స్ టు క్యాన్సిల్. సో ఇలా ఒక్కొక్క ఫ్రేజల్ వర్బ్కి ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఓన్లీ వర్బ్కి వచ్చే మీనింగ్ ఫ్రేజల్ వర్బ్కి రాదు. వర్బ్కి ఎప్పుడైతే ఒక ప్రిపోజిషన్ పక్కన యాడ్ అయిందో ఆ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ మారిపోతుంది. సో జనరల్గా మనం జనరలైజ్డ్గా చెప్పే సెంటెన్సెస్ని ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేసి మనం చెప్తామన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రేజల్ వర్బ్స్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాల్తో వచ్చే ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. కాల్తో వచ్చే ఫ్రేజల్ వర్బ్స్ డిఫరెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. కాల్ ఆఫ్, కాల్ ఆన్, కాల్ ఎట్, కాల్ ఫోర్త్, లేకపోతే కాల్ బ్యాక్, కాల్ అవుట్, కాల్ అవే, ఇలా డిఫరెంట్గా ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ ఉంటాయి. ఇవాల్టి వీడియోలో మనం చూడబోయేది కాల్ ఎట్, కాల్ ఆఫ్. వీటి ఆల్టర్నేటివ్స్, వీటి మీనింగ్ ఏంటి, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి చూద్దాం. కాల్ ఆఫ్ చూద్దాం ఫస్ట్. కాల్ ఆఫ్ అంటే ఏంటంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? న్యూమోనిక్ చూడండి. న్యూమోనిక్ అంటే ఏంటి? గుర్తుపెట్టుకునే ఈజీ వే, అది న్యూమోనిక్. ఆఫ్ అంటే ఏంటి? దూరం అవ్వడం కదా. ఓఎఫ్ ఆఫ్ కాదు, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, దూరం అవ్వడం. కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్ అని అర్థం, టు క్యాన్సిల్ సంథింగ్. సపోజ్ ఈ మీటింగ్ మేనేజర్ ఈ మీటింగ్ని క్యాన్సిల్ చేశారు. ద మేనేజర్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్. సో కాల్ ఆఫ్ అంటే ఏంటి? కాల్ ఆఫ్ అంటే ఒకటి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు, ఇట్ వాస్ ప్లాన్డ్ ఆల్రెడీ, బట్ ఇప్పుడు అది క్యాన్సిల్ అయిందనమాట. ఇట్ వాజ్ అన్సర్టన్, అది అనుకోని క్యాన్సిల్ చేయలేదు, అనుకోకుండా క్యాన్సిల్ చేసాం. ఒకవేళ టీచర్ ఒక టెస్ట్ కనుక క్యాన్సిల్ చేశారనుకోండి, ద టీచర్ కాల్డ్ ఆఫ్ ద టెస్ట్ బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్స్ వల్ల టీచర్ ఈరోజు టెస్ట్ అనేది ఆపేశారు. లేదు, బాగా వర్షం పడుతుంది అందుకని క్రికెట్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఆ క్యాన్సిల్ అనే ప్లేస్లో కాల్డ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. ద క్రికెట్ మ్యాచ్ వాస్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు ద హెవీ రెయిన్, ఇలా చెప్పచ్చు. అంటే క్రికెట్ మ్యాచ్ అనేది బాగా హెవీ రెయిన్స్ ఉండడం వల్ల క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అనే ప్లేస్లో కాల్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తాం. రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓఎఫ్ ఆఫ్, యూ నీడ్ టు యూజ్ ఓఎఫ్ఎఫ్, డబల్ ఎఫ్. లాస్ట్ మూమెంట్లో వాళ్ళ పెళ్ళి క్యాన్సిల్ అయింది. ద వెడ్డింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అట్ ద లాస్ట్ మూమెంట్. వర్కర్స్ అందరూ వాళ్ళ స్ట్రైక్ని ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆపేశారు. అంటే వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత వర్కర్స్ అందరూ కూడా స్ట్రైక్ని ఆపేశారు. ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ ఆఫ్టర్ అన్ అగ్రిమెంట్, ఇలా చెప్పచ్చు. అంటే ఒకటి అనుకున్న తర్వాత దాన్ని సడన్గా ఆపేయడం, క్యాన్సిల్ చేయడం. క్యాన్సిల్ చేసి ఇక్కడ అన్సర్టనిటీ అన్నమాట. బట్ ఇదే ప్లేస్లో ఇంకొక ఫ్రేజల్ వర్బ్ కూడా యూజ్ చేస్తారు. ఏంటి ఆ ఫ్రేజల్ వర్బ్? పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అని కూడా వాడచ్చు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్రేజల్ వర్బ్స్? కాల్ ఆఫ్కి పుట్ ఆఫ్కి తేడా ఏంటి? కాల్ ఆఫ్, పుట్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టోటల్లీ క్యాన్సిల్డ్ యాజ్ ఆఫ్ నౌ. వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ నాట్. బట్ పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ పోస్ట్పోన్, అది జస్ట్ పోస్ట్పోన్ అయింది అంతే. సపోజ్ ద స్కూల్ పిక్నిక్ వాజ్ పుట్ ఆఫ్ బికాస్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్. అంటే వాళ్ళు ఇప్పుడు క్యాన్సిల్ చేశారు, తర్వాత మళ్ళీ ఉంటుంది. అదే ప్లేస్లో ఇప్పటికి క్యాన్సిల్ చేశారు, తర్వాత ఉంటుందో లేదో తెలియదు అన్నామనుకోండి, ద స్కూల్ పిక్నిక్ వాజ్ కాల్డ్ ఆఫ్. అంటే ఏంటి? మళ్ళీ ఉంటుందో లేదో మనకు తెలియదు, దాన్ని క్యాన్సిల్ చేసేసారు. పుట్ ఆఫ్కి కాల్డ్ ఆఫ్కి తేడా ఇదే. కాల్ ఆఫ్ మీన్స్
it is cancelled and we don't know whether it is going to happen in the future or not. But put off means it is cancelled as of now, but it is going to happen in the future. That means the program or something which is postponed. Okay, it is stopped as of now, but it is postponed for the next day or next week. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఒక ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసారు. The flight was called off due to the technical issues. లేదు అదే ఫ్లైట్ని నెక్స్ట్ మార్నింగ్కి పోస్ట్పోన్ చేశారు అనుకోండి, అంటే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరడానికి పోస్ట్పోన్ చేశారు. అప్పుడు ద ఫ్లైట్ వాజ్ పుట్ ఆఫ్ అంటిల్ ద నెక్స్ట్ మార్నింగ్. అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. కాల్డ్ ఆఫ్ అంటే టోటల్గా క్యాన్సిల్ చేయడం, జరుగుతుందో లేదో తెలీదు. పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయడం. ఇప్పుడు క్యాన్సిల్ అయింది, దాన్ని నెక్స్ట్కి పోస్ట్పోన్ చేయడం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఒక సెమినార్ జరుగుతుంది, స్పీకర్ ఇంకా రాలేదు కాబట్టి అది ఆ సెషన్ క్యాన్సిల్ అయిపోయింది. ద సెమినార్ వాజ్ క్యాన్సల్డ్ బికాస్ ద స్పీకర్ డిడెంట్ అరైవ్. అంటే అది క్యాన్సిల్ అయిపోయింది టోటల్గా. అదే స్పీకర్ రాలేదు కాబట్టి సెమినార్ని ఆఫ్టర్నూన్కి దాన్ని పోస్ట్పోన్ చేశారు. అప్పుడు ద సెమినార్ వాజ్ పుట్ ఆఫ్ టు ద ఆఫ్టర్నూన్ సెషన్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు, వాళ్ళకి సడన్గా హెల్త్ బాగాలేదు, పార్టీ క్యాన్సిల్ చేసేసారు. అప్పుడు ఎలా చెప్పాలి? షీ కాల్డ్ ఆఫ్ ద పార్టీ యాజ్ షీ వాజ్ అన్వెల్. టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది పార్టీ. అదే పార్టీని పోస్ట్ పోన్ చేశారు, అప్పుడు ఎలా చెప్పాలి? షీ పుట్ ఆఫ్ ద పార్టీ అంటిల్ షీ ఫెల్ట్ బెటర్. ఇలా వాడచ్చు, పుట్ ఆఫ్, కాల్డ్ ఆఫ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్? పుట్ ఆఫ్, కాల్ ఆఫ్. ఇప్పుడు కాల్ ఎట్ చూద్దాం. కాల్ ఎట్ అంటే ఏం లేదు, ఒక బస్సెస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ స్టాప్ ఎట్ అని లిటరల్ మీనింగ్ స్టాప్ ఎట్. కాల్ ఎట్ మీన్స్ స్టాప్ ఎట్. ఓకే, పలానా ప్లేసెస్లో ఆగుతాయి అక్కడక్కడ అని చెప్పడానికి స్టాప్ ఎట్. కాకపోతే కాల్ ఎట్ని కాల్ ఆన్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాల్ ఎట్ అంటే స్టాప్ ఎట్ అనుకున్నాం కదా లిటరల్ మీనింగ్. ఎక్కడ అంటే బస్సెస్ కానీ, ఫెరీస్ కానీ, స్టీమర్స్ కానీ, ట్రైన్స్ కానీ ఒక్కొక్క స్టేషన్లో ఆగుతూ ఉంటాయి, వాటిని కాల్ ఎట్ అంటారు. ఓకే, ద నైట్ రైడర్ కాల్డ్ ఎట్ విజయవాడ స్టేషన్ అంటే అక్కడ ఆగింది అని, స్టాప్ ఎట్ అని అర్థం. కానీ ఇవి కాల్ ఎట్ అనేది ఓన్లీ వీ నీడ్ టు యూజ్ ఓన్లీ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ or announcements. In this way we need to use this phrasal verb call it. Okay, we are not supposed to use this call it phrasal verb for the people. Suppose నేను చెప్పాలి, ఈ ట్రైన్ ప్రతిరోజు విజయవాడ స్టేషన్లో ఆగుతుంది. ఓకే, దిస్ ట్రైన్ స్టాప్స్ ఎట్ విజయవాడ స్టేషన్ ఎవ్రీ డే. అదే స్టాప్ ఎట్ ప్లేస్లో కాల్ ఎట్ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేస్తాం. దిస్ ట్రైన్ కాల్స్ ఎట్ విజయవాడ స్టేషన్ ఎవ్రీ డే. ఇలా చెప్పచ్చు. నిన్న విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రాజమండ్రిలో ఆగింది. ద విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కాల్డ్ ఎట్ రాజమండ్రి ఎస్టర్డే అంటే స్టాప్డ్ ఎట్ అని అర్థం అనమాట. దిస్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లైక్ దట్. ద కార్గో షిప్ కాల్డ్ ఎట్ విశాఖపట్నం పోర్ట్ లాస్ట్ మండే. ఓకే, దట్ మీన్స్ స్టాప్డ్ ఎట్. ఇది పాస్ట్ టెన్స్. ప్రజెంట్ యూజ్ చేయొచ్చు, పాస్ట్ యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్ కూడా యూజ్ చేయొచ్చు. నిన్న అరకు వ్యాలీ ట్రిప్ జరుగుతూ ఉంటే ఈ బస్సు బొర్రా కేవ్స్ దగ్గర ఆగింది అంటే ట్రిప్ వెళ్తూ ఉండగా, ట్రిప్ జరుగుతూ ఉండగా ఆగింది. ద అరకు వ్యాలీ టూరిస్ట్ బస్ కాల్డ్ అట్ బొర్రా కేవ్స్ ఎస్టర్డే డ్యూరింగ్ ద ట్రిప్. ఇన్ ద నెక్స్ట్ వీడియో I'll be back with another interesting topic. That's all for today. Until then, goodbye and see you.